కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో విషాదం చోటు చేసుకుంది. సంతోషంగా గృహప్రవేశం చేసుకోవాలనుకుంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అల్లుకుంది. కుటుంబ సభ్యులందరూ వచ్చేశారు, ఇల్లు ఓపెనింగ్ అవుతుంది అనుకుంటున్న తరుణంలోన ఒక 5 మంది కుటుంబ సభ్యులు సరదాగా నదిలో ఈత కొట్టడానికి వెళ్ళారు. ముఖ్యంగా 5 మందిలోన ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు కూడా ఈత కొట్టే సమయంలోన నదిలో లోతుగా వెళ్తున్న సమయంలో ఆయన్ని రక్షించే క్రమంలోన ఇంకొక ఆయన వెళ్ళారు. అలాగే ఆయన కూడా ముందుకు పోతున్న తరుణంలోన ఈ 3 వ్యక్తులు కూడా వాళ్ళని రక్షించే క్రమంలోన పూర్తిగా నదిలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. తమ కుటుంబంలో సంతోషం నెలకొన్న సమయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానీ ఆ కుటుంబ సభ్యుల వేదన, ఆ కుటుంబ సభ్యుల రోదన ఎలాంటిది సంఘటన ఇది? చాలా బాధాకరమైన సంఘటన. ముఖ్యంగా ఈ సెలవుల సమయంలోన ఈ నదుల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ, చెరువుల్లో ఈతకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం సరదాగా ఈత కోసం వెళ్తాం, కానీ అక్కడ అనుకోని పరిస్థితులు ఎదురవడం వల్ల ఇలా నదిలో చనిపోవడం జరుగుతూ ఉంది. ఎంతో సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆప్యాయతగా అనురాగాలతో గడపాల్సిన వాళ్ళు ఈరోజు ఆ మంత్రాలయం మండలం మొత్తం వాళ్ళు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా పెంచుంటారు. సడన్గా వాళ్ళు ఇక లేరు, వాళ్ళ మనకు రారు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఎంత తల్లిదండ్రులు వేదనకు గురవుతున్నారు, ఎంత తల్లిదండ్రులు మానసికంగా క్షీణించిపోతారు. ఒక తల్లి వేదన, ఒక తండ్రి వేదన ఇలాంటి సమయంలోనే కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైనా సరే, విద్యార్థులైనా సరే, ఎవరైనా సరే సరదా కోసం ఈతకు వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పెంచిన తల్లిదండ్రులు వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఏ దాంతో పోల్చలేము, అంత బాధను అనుభవిస్తూ ఉంటారు. ఇన్ని రోజులు కళ్ళ ముందరున్న నా కొడుకు, ఇన్ని రోజులు నా కళ్ళ ముందరున్న కూతురు ఒక్కసారిగా దూరం అయ్యిందంటే వాళ్ళ ఎలా క్షోభకు గురవుతారో ఇక్కడే మనకు అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా మన ప్రైమ్ టైమ్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి చెప్పేది ఒకటి, విద్యార్థులైనా సరే, ఎవరైనా సరే, ఇటు నదుల్లోకి, ఇటు చెరువుల్లోకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ కాలువల్లోకి ఎవరైనా సరే వెళ్ళే ముందు జాగ్రత్తగా ఉండండి. సరదా కోసం వెళ్ళి ప్రాణాలు తీసుకోవద్దండి. ఇలా వెళ్ళే మంత్రాలయం మండలంలోన 5 మంది చనిపోయారు.